కంగువా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. ఈ సినిమా నిడివచ్చి 2 గంటల 34 నిమిషాలు. యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ పీరియడ్ ఫిలిం. యూఏ సర్టిఫికేట్. 14 నవంబర్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి హీరో సూర్య శివకుమార్, తండ్రి పేరు శివకుమార్ ఆయనది కాబట్టి సూర్య శివకుమార్ అని పిలుస్తున్నారు ఆయన్ని. ఇక కంగువా లేదా కంగా అనే పాత్రలో ఆయన నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, హిందీ నటుడు, ఈ సినిమాలో ఉదిరన్ పాత్రలో నటించాడు. ప్రాంతీయ చిత్రాల్లో బాబీ డియోల్ నటించడం ఇదే తొలిసారి. ఇక దిశా పటాని గతంలో మనకు తెలుగు సినిమా వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్గా చేసిన సినిమా ఈమె హీరోయిన్. ఆమె అంజలిన్ పాత్రలో నటించగా యోగి బాబు తదితర రెగ్యులర్ కామెడియన్స్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. శివ డైరెక్టరు. ఇక కేఈ జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి నిర్మాత కాగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేశాడు. ఇక వివేక లిరిసిస్ట్ కాగా నిషాద్ యూసుఫ్ ఎడిటర్గా వ్యవహరించినటువంటి ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనము. ఇక సూర్య అనగానే మొన్న రాజమౌళి స్టేట్మెంట్స్ గుర్తుకొస్తాయి. ఆయన ఏమన్నాడంటే, నాకు అప్పట్లో డేట్లు ఇవ్వని హీరో సూర్యనే, ఎందుకంటే గజనీ సినిమాని ఆయన ప్రమోట్ చేసిన తీరు నన్ను ఆకట్టుకుందని దర్శక దిగ్గజం మన తెలుగు నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగి మొన్న ఆ మధ్య ఆస్కార్లు 2 అవార్డులు పొందినటువంటి, అంటే మన కీరవానికిను తర్వాత చంద్రబోస్కు ఆస్కార్లు ఇచ్చినటువంటి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో మన బాహుబలితోటి ఒక్కసారిగా మొత్తం ప్రపంచం దృష్టి తన వైపు తిప్పుకున్నటువంటి రాజమౌళి లాంటి మహామౌడు నాకు ఇతని డేట్స్ ఒక సూర్యవే దొరకలేదు. గజనీ టైంలో ఆయన ప్రిపేర్ చేసినటువంటి ఏదైతే ప్యాన్ ఇండియా ఫిలింని ఏ రకంగా తీసుకొచ్చాడో ఇక్కడ తెలుగులో ప్రమోట్ చేసిన తీరు చూసి ఆశ్చర్యపోయాను అన్న స్టేట్మెంట్స్ ఈ ప్రమోషన్ ఈవెంట్లో హైలైట్ అయ్యాయి ఆ స్టేట్మెంటు. అయితే ఈ సినిమా గురించి వస్తే సూర్య పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది అంటే, ఆ నోరు తెరిచి ఇలాంటి రౌద్రమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా చేశాడు. ఆ తమ్ముడు కూడా స్పెషల్ అపీరెన్స్ ఇచ్చి, కార్తీక్ కూడా ఈ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి ఈ సినిమాలో. అంటే ఆ అరుపులు, కేకలు, గట్టిగా అరవడం అవన్నీ మాత్రం అద్భుతంగా, ఆయనకు పెద్దగా హైట్ లేకపోయినా కూడా ఆ అద్భుతమైన తన పర్ఫార్మెన్స్తో సూర్య ఒక మంచి నటుడిగా ఎదిగాడు తన పర్ఫార్మెన్స్తో. సో అందులో ఈ నటనా ప్రతిభ గురించి మనము ఎక్కడా పేరు పెట్టలేము. కంగువాలో అదంతా ఉంది. ఇక స్టార్టింగ్లో హీరోయిన్ని చిన్న బికినీతోటి మర్మస్థానాన్ని మాత్రం కవర్ చేస్తున్నటువంటి ఒక చిన్న జడ్డీ లాంటి మిడ్డీతోటి, ఆ తర్వాత పైన టాపు సింపుల్ అట్లా దిశా పటాని ఎక్స్పోజ్ చేసిన ఆమె సన్నగా పక్కపలచగా ఉండడం వల్ల పెద్దగా అదేం రాణించలేదు. కాకపోతే అక్కడ ఏదో డ్యాన్సర్స్ అందాలని చూసి సరిపెట్టుకున్నారు ప్రేక్షకులు. సో అది స్టార్టింగ్లో ఒక మోడర్న్ టైప్లో స్టార్ట్ అయినటువంటి ఇది ఒక పిల్లాడు సీరియస్గా ఇలా చూస్తుంటాడు. ఎందుకు చూస్తున్నాడంటే, పోయిన జన్మకు ఈ జన్మకు లింక్ ఉందని చెప్పి ఒక 1700 బీసీ కిందకి వెళ్ళిపోయారు ఒకటేసారిగా. కథ 2024 నుంచి వెనక్కి వెళ్ళిపోయి ఎప్పుడో బీసీల కింద, అంటే ఇప్పుడు ఏడి కదా ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్, కాకపోతే బీసీ బిఫోర్ క్రైస్ట్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు రాజయుగం టైపు అట్లాంటి యుగంలో 5 కోణలంట, పంచకోణలు. ఆ పంచకోణంలో ఒక్కొక్క కోనకు ఒక్కొక్క పేరు. భైరవ కోన అని ఒకటి, కాపాల కోన అని ఒకటి, కపాల కోనని కాపాల కోన అని ఉచ్చరించారు. సో అట్లా మొత్తానికి 5 కోణంలో ఒక అయ్యప్ప పి శర్మ ఒకదానికి నాయకుడు, ఇంకొక వృద్ధుడు ఒకదానికి నాయకుడు, ఒక లేడీ ఒకదానికి నాయకురాలు. తర్వాత వీళ్ళ నాన్న సూర్య క్యారెక్టర్, కంగువా క్యారెక్టర్, వాళ్ళ నాన్న ఒక క్యారెక్టర్ ఉంటే, అక్కడ ఒకడు ద్రోహం చేసి విదేశస్తులకు కలిసి ఒక కోనని మొత్తం అందరినీ చంపేసి ఆ కోనని ఖాళీ చేస్తా, మీకు ఉపయోగపడుతుంది, అది దేని కొరకు వాళ్ళకి ఏదో పర్పస్ కోసం వస్తుంటారు. సో అట్లా కలిసినందుకు తెగ మీద అన్యాయం చేసినందుకు నాయకుడుగా ఉన్న నాయకుడు కుమారుడైనట్టు సూర్య అతనికి మరణదండన విధించి అగ్నికి ఆహుతి చేస్తాడు. అందరూ వద్దనుకుంటుంటే ఆ భార్య కూడా అక్కడ పడిపోయి తన కొడుకుని ఇతనికి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ కొడుకు పగబట్టి ఇతని మీద దాడి చేస్తాడు సూర్యని. అది ఇంటర్వెల్ బ్లాగ్గా చూపించి ఆ తర్వాత ఆ పిల్లాడు తర్వాత మార్పు చెంది ఇతని కోసం పాటు పడతాడని, అక్కడ ఒక భయంకరమైన వ్యక్తి మన బాబీ డియోల్ ఉంటాడని అతనికి ఒక పేరు ఇచ్చారు, ఇందాక చెప్పిన పేరు. సో ఆ ప్రకారంగా అట్లా అతను ఒక విలని ఉంటుంది. అయితే బాబీ డియోల్ హీరోగా చేసినప్పుడు పెద్దగా రాణించలేకపోయినా ధర్మేంద్ర చిన్న కుమారుడైనటువంటి బాబీ డియోల్ సన్నీ డియోల్ లాగానే హీరోగా ముందు ప్రయత్నం చేసి ఎన్నో రొమాంటిక్ సినిమాల్లో చేశాడు. 1-2 సినిమాలు ఆడాయి కూడా అప్పట్లో. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మన తెలుగు దర్శకుడు ద్వారానే సందీప్ వంగతో ఒకసారిగా వెలుగులోకి వచ్చినటువంటి బాబీ డియోల్ మళ్ళీ ఒక మంచి పాత్రని ప్రాంతీయ చిత్రంలో చేయడం ఇదే తొలిసారి. సో అతను రాణించాడని చెప్పాలి. కన్నుకు ఇక్కడ గుడ్డుకు అదంతా పెట్టుకొని ఒక డిఫరెంట్గా కనిపించాడు. కానీ పాత్రలో దమ్ము లేకపోతే అతను ఏం చేస్తాడు? సూర్యని ఏం చేస్తాడు? సూర్య పాత్ర ఒకటి ఉన్న పిల్లాడి మీద ఎమోషన్, పసివాడి ప్రాణంలో బావు మీద కథ ఎట్లయితుందో ఆ పిల్లాడి మీద కథ. అయితే ఆ పిల్లాడు గత జన్మకు ఇతనికి రిలేట్ అయి ఉన్నప్పుడు కోపంగా ఇలా ఎందుకు చూస్తాడు ఎక్స్ప్రెషన్ అన్న దానికి లాజిక్ లేదు.
సో మొత్తానికి ఏంటంటే ఆ కోపంగా చూసే పిల్లాడికి ఇతను ప్రాణం అంట. ఆ తర్వాత మారి ఇతని ప్రాణం కాపాడడం కోసం పోరాడతాడంట. ఆ పోరాటాలు, యుద్ధాలు అన్నీ చూపించారు. చాలా థ్రిల్లింగ్‌గా ఏంటంటే ఈ మధ్య సెక్స్ లేకుండా, వయలెన్స్ లేకుండా, లవ్ లేకుండా అంటే స్టార్టింగ్‌లో బికినీలో ఒకటి ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చిన్న 2 పీస్ మిడ్డీలు వేసుకొని ఆ హీరోయిన్ సన్నటి ఏమాత్రం శరీరం లేనటువంటి హీరోయిన్‌ని చూపించి దాన్నే ఎక్స్‌పోజింగ్ స్టార్టింగ్‌లో అనుకోని ఆ తర్వాత పాటలు, పద్యాలు ఏం లేకుండా తర్వాత స్టార్టింగ్ పాటలన్నీ చూసుకొని తర్వాత వీళ్ళు అసలు హీరోయిన్ అన్నది లేకుండా ఆ సెకండ్ పాత్ర కంగువకి హీరోయిన్ అనేది లేకుండా సినిమా అంతా నడపడం అనేది చాలా పెద్ద సాహసం. చాలా పెద్ద సాహసం చేశారని చెప్పాలి ఈ చిత్ర దర్శకుడు శివ. సో గతంలో శివకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అటువంటి శివ ఒక భారీ సినిమా అని చెప్పి రూ. 380, రూ. 330, 3D ₹325 ఆర్డినరీ టికెట్, రీసైక్లింగ్ రస్ ₹380 ఈ రేంజ్లో కలెక్ట్ చేసినప్పుడు ఆ సినిమాలో ఎంత సరుకు ఆలోచిస్తారు ప్రేక్షకులు. సో యోగి బాబీను ఆ మామూలుగా రెగ్యులర్గా ఇంకొక అతను కమెడియన్ అతను ఇద్దరిని పెట్టేసి వీళ్ళను కామెడీకి వాడుకొని పిచ్చి స్టోరీని ఒక పనికిరాని ఒక బ్రేకప్ స్టోరీని పెట్టి ఆ తర్వాత ఈ అరణ్యంలో ఒక రొదల కొట్లాట ఈ 5 కోణాలది కథ ఏంటో చూపించి ఈ 5 తెగల మధ్య జరిగిన పోరాటానికే చూపించి జస్ట్ అంత పోరాటాలకే పరిమితం చేసిన సినిమాగా కంగు అని చూపిస్తే కంగు తిన్నారు ప్రేక్షకులు. సో మళ్ళీ దాని కంగ అని ఒక పాట. సో దానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్కు అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. అక్కడ కథ శిల్పం ఏముంది అసలు ఏం లేదు. చిన్న బాబు తన తల్లిదండ్రులను హత్య చేశాడని ఇతని మీద పగబడితే అంటే ఇతను చావుకు కారణమేడని పగబడితే అతను మంచిగా చూసినా కూడా అతన్నే పగబడితే మళ్ళీ ఆ తర్వాత అతను మారి ఇతనికి హెల్ప్ చేసినప్పుడు అతను బాబిడియాల చేతిలో ఇబ్బంది పడుతుంటే లాస్ట్ క్లైమాక్స్లో ఈసీని మార్చుకొని చూస్తూ ఈ పిల్లాడికి నెక్స్ట్ జన్మలో డివైన్ పవర్స్ ఉన్నట్టు అతను ప్లేన్ని కూడా ఆపేసే శక్తి ఉన్నట్టు అతని కోసం అతని ఏదో పెద్ద అంతర్జాతీయ ముఠా నాయకుడైనట్టు ఆయన కోసం పెద్ద విమానాలు తీసుకొచ్చి చిన్న పిల్లాడి కోసం అంతా చేస్తే హీరో మన బండ్లు నడిపించుకుంటూ విమానం మీదకి వెళ్ళిపోయినట్టు ఫైట్ చేసి మళ్ళీ అక్కడ క్లైమాక్స్లో అక్కడ తిమింగ్లాలకు తనే బలైపోయి పైనుంచి బ్లూ వేల్స్కి కింద ఉంటే పడిపోయి అతను చచ్చిపోయి నీ త్యాగం కోసం నేను ఏమైనా చేస్తాను రా అని చెప్పి ఇక్కడ సూర్య అన్నాడు. ఈ జన్మలో ఇతని కోసం త్యాగం చేసినట్టుగా అతను కాపాడుకోవడం. సో అట్లా సుఖాంతం చేసి కంగువాని ముగించారు. 3D వర్షన్లో ఈ సినిమా ఆకట్టుకునే విధంగా ఉన్న దీంట్లో ఒక మనకి కాస్ట్యూమ్స్, మేకప్ ఈ రెండే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా మిగులుతాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది అంతే. ఇంకా మిగతా సూర్య పర్ఫార్మెన్స్ ఇందాక చెప్పినట్టుగా అన్న అరుపులు, క్లైమాక్స్లో వచ్చేటువంటి కార్తీ స్పెషల్ రోలు, మళ్ళీ దానికి కంగువట్టు ఇప్పుడు మనకు ప్రేక్షకులకు ₹380 టికెట్ పెట్టినప్పుడు మొత్తం సినిమా చూడాలనుకుంటాం. మళ్ళీ సగం సినిమా సెకండ్ 2లో చూడమని చెప్పేసి మళ్ళీ ఆ 4 పాత్రలు అక్కడ పాత్ర బాబిడియాల్ది ఉంటుంది, ఇక్కడ ఒక పాత్ర ఉంటుంది, సూర్యది ఇక్కడ పాత్ర ఉంటుంది. అంటే ఆ జన్మలో ఈ జన్మలో ఆ జన్మలో ఆ బాబుది కూడా ఆ జన్మలో ఈ జన్మలో ఇట్లా 3 పాత్రల్ని డబుల్ యాక్షన్ కదా చూపించారు. ఆ డబుల్ యాక్షన్కి మళ్ళీ సెకండ్ హాఫ్లో మనకి హీరోయిన్ లేకపోవడము, లవ్లేమి కామెడీ ఉన్నది మొదటిదే ఆ చావు కామెడీ మన కామెడీ అనుకోవడం. కేఎస్ రవికుమార్ స్పెషల్ అపీరెన్స్ పోలీస్ పాత్ర ఒక్కటే మనకు కొంచెం కొద్ది గొప్ప ఆకట్టుకుంటుంది స్టార్టింగ్లో. అది కూడా పెద్దగా ఏం మీనింగ్ఫుల్ కామెడీ కాదు. అది ఏదో మీరిద్దరు పంచుకోకుండా కొట్లాడుకోకుండా అంటే వాళ్ళు కొట్లాడుకొని ఇతని కారు అద్దాలు బద్దలు చేయడము, రిజిస్ట్రేషన్ అదొక చచ్చు కామెడీ. ఏంటంటే రిజిస్ట్రేషన్ ఎప్పటిదాకా అయింది మీది అంటే నాది 12 గంటల తర్వాత అంటే 11:50కే మీది కారు డ్యామేజ్ చేసేస్తున్నారు చూడు వీళ్ళు అని చెప్పేసి అనడము. అది బలవంతంగా తెప్పించుకునే నవ్వు ఉంటుంది. సో ఇది కంగువా 3D యొక్క కథా కమామీషు. సో దీనికి పెద్దగా మనకంటే చెప్పుకోదగ్గ అంశాలు ఏమీ లేక బలహీనంగా ఉన్న కథ అని చెప్పుకోవాలి. సో అరుపులు పెడబొబ్బలే మనం ఆ ₹380 పెట్టి చూడాల్సిన సినిమాగా ఈ సినిమా ఉంటుంది. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం పోయినప్పుడు ఒక పాటను ఏదో ఆశిస్తాడు. స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ బిక్నీ సాంగే మనం ఎంజాయ్ చేసుకొని కొంచెం అదే మూడు బాగుంది అనుకొని ఆ 2 పీస్ మిడ్డీ చూసి మాత్రమే బాగా ఆనందంగా రాగలుగుతాం. ఇంకా దేనికి సెకండ్ హాఫ్ అంతా కూడా మనం కూడా ఒక కోణంలో పోయినటువంటి ఫీలింగ్ కలగజేస్తుంది కంగువా సినిమా. ఇదండి ఈ సినిమా కథ, దీని యొక్క విశేషాలు. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ ఏంటంటే 2/2.5/5 2.5/5 2.5/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ఇంకో తమాషా ఏంటంటే ఈరోజు దీనికి పోటీగా రిలీజ్ అయినటువంటి తెలుగు సినిమా మట్కా అట్లీస్ట్ సినిమా పరంగా ఎలా ఉన్నా కూడా అట్లీస్ట్ కొంచెం ఒకప్పుడు జరిగినటువంటి మట్కా మీద తీసినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు ఆ సినిమాని. సో 2 పోటీ పడితే మనకి ఇది ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పి భారీ టికెట్లతో వసూలు చేసే దానికన్నా ₹200 పెట్టి మట్కా చూడడం బెటర్ అనిపించింది నా ఫీలింగ్. సో అది ఈ 2 సినిమాల మధ్య తెలుగు సినిమాని మనం తెలుగు తక్కువ అనుకుంటున్నాం కానీ యాక్చువల్ కర్ణకుమార్ డైరెక్షన్కిను ఇక్కడ శివ డైరెక్షన్కి చాలా తేడాలు కనిపించాయి.
సో అదండి ఈ యొక్క జెన్యూన్ రివ్యూ. మరోసారి మంచి రివ్యూలో మళ్ళీ కలుద్దాం. మరో మంచి రివ్యూలో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.